నవ్వుకోండ్రి, నవ్వుడు ఆరోగ్యానికి చాలా మంచిది. జరంతా నవ్వుకోండి. నవ్వుకోనికి ఏముందక్క అంటారా? చెప్తాను ఆగుండి. ఇక నైట్ అయితే అన్నం ఫుల్ వండేసిన అనమాట. అంటే వండింది తక్కువనే, తినలేము, ఇంకా అది ఎక్కువైపోయింది. ఇంకా అట్లనే ఉంటే ఎట్లా అంటే మా ఆయనని అడిగితే తాలింపు పెట్టు అన్నాడు. సరే అని చెప్పి ఉల్లిగడ్డలు కోసి పచ్చిమిరపకాయలు కోసి ఇక చూస్తే కరివేపాకు లేదు. ఇక లేకపోతే ఏం చేస్తాం చెప్పు. పక్కన పోయి అక్క కొంచెం కరివేపాకు ఉందా అంటే ఆ చెల్లి ఉంది అని చెప్పి తీసింది. ఫ్రిడ్జ్లోకెళ్ళే తీసింది, కానీ మొత్తం ఎండకపోయింది. ఎందుకు ఎండకపోయిందో నాకైతే తెలియదు. ఏం చేస్తాం చెప్పండి, సచ్చినోడికి వచ్చింది కట్నం అంటారు కదా. నా ఇంట్లో అయితే అది కూడా లేదని చెప్పేసి ఒక గుప్పెడు తీసుకొచ్చేసి నూనె పోసేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అన్నీ వేసేసి ఒక గుప్పెడు పల్లీలు వేసిన. పల్లీలు అంటే మా ఆయనకు ఫుల్ ఇష్టం బ్రో, అందుకే వేసేసిన. ఇంకా తర్వాత అల్లం వెల్లిగడ్డ కూడా పేస్ట్ కూడా వేసిన అనమాట. జర టేస్టీగా వండుదామని చెప్పేసి. టేస్ట్ ఏమో కానీ ఉప్పు అయితే ఎక్కువ అయిపోయింది. నేనైతే తినలేక తిన్నా. మరి మా ఆయన ఎట్లా తిన్నాడో నాకైతే తెలియదు. ఆయన తిన్నప్పుడు నేను బట్టలు విండబట్టింటి. ఈరోజు లేకపోతే ఇద్దరం కలిసి తింటే ఏదో ఒకటి అంటుండే. ఎందుకంత నవ్వినా అంటారా? కరేపాకుని చూసే అంతగానం నవ్వినా అనమాట.